ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నాం చేశాను. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం జిల్లా కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్ లో టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి పార్టీ కేడర్తో కలిసి వేడుకలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక నియంత్రణ కింద ఇంకో 5 సంవత్సరాలు కూడా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఈరోజు మీరు చూస్తుంటారు ఈ 20 నెలల్లో ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నామో, మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో. మరి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి వయసు 74 సంవత్సరాలు. ఆ వయసులో కూడా ఢిల్లీ పోవడం కానీ మరి ఎక్కడ ఏదన్నా కూడా వెంటనే అక్కడ సంబంధిత మంత్రులు కలిసి కేంద్ర మంత్రుల్ని ఉదయం ఢిల్లీలో ఉంటారు, మధ్యాహ్నం మళ్ళీ హైదరాబాద్ వస్తారు, మళ్ళీ అక్కడి నుంచి రాజధాని రాదు మన గ్రామాలు ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ రావడం జరుగుతూ అంత కష్టపడుతూ ఆ వయసులో కేవలం మన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని ఒక ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి. మరి వారి తోడుగా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి గతంలో వారిని ఏ విధంగా అవమానపరిచారో మీ అందరికీ తెలుసు. మరి యువగలం పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పడ్డా వెనకం చేయకుండా ఆఖరికి ఇతర పాదయాత్ర ఆపాలంటే ఒక తండ్రిని జైల్లో పెట్టడానికి కూడా వెనకాడిన ఆ బీజేపీ ప్రభుత్వాన్ని తగిన విధంగా బుద్ధి చెబుతూ ఆ విధంగా పైకి మనల్ని ఈరోజు అధికారంలో తీసుకురావడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే మనం కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మనమే పాల్గొనే పరిస్థితిలో ఉన్నాం. అంటే గత ప్రారంభంలాగా మనం వ్యవహరించడానికి మన నాయకుడు ఒప్పుకోవడం, దానిని మనమే మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తుంటారు పెన్షన్లో వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.